ఇక పశ్చిమ బెంగాల్లో విషయానికి వస్తే అక్కడ 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఊరు వాడ అనే తేడా లేకుండా వరద ఉప్పొంగుతోంది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో వరద బీభత్సం జనానికి చుక్కలు చూపెడుతోంది. అలిపూల్దూర్లో కల్జానీ నది కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. పొలాలు, రోడ్లు అనే తేడా లేకుండా అన్ని నీట మునిగిపోయాయి. స్కూళ్లు, ఆఫీసులు ఇప్పటికే మూతపడ్డాయి. ప్రవాహం ఎక్కువగా ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మాల్డా, ఉత్తర దినాజ్పూర్, కూచ్ బెహర్, జల్పాయిగురి, డార్జిలింగ్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఊళ్లకు సంబంధాలు తెగిపోయాయి. పడవల్లో వెళ్తూ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. అవసరమైన చోట అదనపు సిబ్బందిని కూడా రంగంలోకి దింపుతున్నారు పోలీసులు. మరోవైపు మరో 2 రోజుల పాటు వర్షాలు ఇలాగే కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇక అస్సోం విషయానికి వస్తే అక్కడ కురుస్తున్న కుండపోతకు 5 లక్షల మంది లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. 14 జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్ అలాగే ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. డిబ్రూగఢ్లో బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. తేజ్పూర్, దుబ్రిలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. లఖీంపూర్, మోరిగావ్ జిల్లాల్లో అయితే దాదాపుగా 100 గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. జోరాత్, ధేమాజీ, బర్పేట జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. 70 శిబిరాల్లో దాదాపుగా 22,000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. వచ్చే 48 గంటలు అస్సాంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.